హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ కిడీ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు ద 2021 హ్యాపీ న్యూ ఇయర్. సో గైస్, ఇవాళ వీడియోలో మనం వాట్సాప్ ఫేక్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మీరు ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటాను గైస్. సో నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు అంటే నా సబ్స్క్రైబర్స్కి ఒకటి చెప్పాలనుకున్నాను. సో గైస్, అందరికి కూడా గ్రాండ్ వెల్కమ్ టు ద అనానిమస్ పార్ట్ 2. ఓకేనా? సో ఇది పార్ట్ 2, ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి. ఓకేనా? సో అది ఛానల్లో ఉంటుంది, లేకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఇంట్రడక్షన్ అయితే చేశాను అనమాట. అసలు ఈ సిరీస్ ఏంటి, అనానిమస్ ఎవరు, అసలు అనానిమస్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ గ్రూప్ ఉందా లేదా, సంథింగ్ బ్లా 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 ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఓకేనా? సో మీరు అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఓకేనా? అంటే ఛానల్లో ఏం జరుగుతుంది, అసలు ఇది ఏం వీడియో ఏంటనేది జరుగుతుంది అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికైనా ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? సో గైస్, ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఒకటే. సో ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు ఫేక్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. ఓకేనా? అంటే ₹1 ఖర్చు చేయకుండా అండ్ అదేవిధంగా మన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా, అంటే మన లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వము. సో ఓకేనా? అది ఏ విధంగా క్రియేట్ చేయాలి, అది కూడా US నెంబర్ తోటి మన వాట్సాప్ అనేది, ఫేక్ వాట్సాప్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఎంత జాగ్రత్తగా వింటే అంత మంచిగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఏంటంటే నేను ఈ వీడియోలో కూడా మీకు ప్రతి వీడియోలాగా స్పూన్ ఫీడింగ్ అయితే చేయట్లేదు. ఓకేనా? సో స్పూన్ ఫీడింగ్ చేస్తే ఏమవుతుందంటే అది ఇక మిస్యూజ్ అయిపోతుంది వీడియో. సో ఓకేనా? ప్రతి ఒక్కరు క్రియేట్ చేసి దాన్ని అంతా మిస్యూజ్ చేస్తారు. సో కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి వింటే వీడియో అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, సో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు, అంటే హ్యాకింగ్ ఎవరైతే నేర్చుకుందామని అనుకుంటున్నారో, సో మీరు ఈ ఫేక్ అకౌంట్ ఎందుకు వాడతారంటే జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికే వాడతారు. ఓకేనా? సో విక్టిమ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మనం గ్యాదర్ చేయాలి, ఏ విధంగా గ్యాదర్ చేయాలి కాదు, సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికే మనం వాడతాం తప్పించి స్కామ్లు గీములు అని మీరు ఏది చేసినా 100% దొరుకుతారు, నేను గ్యారంటీ. ఓకేనా? సో మీరైతే మిస్యూజ్ చేయదు గైస్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన అప్లికేషన్ ఏంటంటే సెకండ్ లైన్ అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఈ వీడియో చేయడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో మ్యాక్సిమం ఫేక్ ఉన్నాయి యూట్యూబ్లో, మ్యాక్సిమం ఫేక్ ఉన్నాయి, ఎప్పటివో ఉన్నాయి, వర్క్ అవ్వట్లేదు. సో అందుకోసమని చేస్తున్నాను. అండ్ మీకైతే కొన్ని హింట్స్ ఇస్తాను. హింట్స్ అంటే హింట్స్ ఏం కాదు, మొత్తం చెప్పిస్తాను. సో మీరు కాన్సన్ట్రేషన్ తోటి ఉంటే మీకు అర్థం అవుతుంది. కాకపోతే స్పూన్ ఫీడింగ్ అయితే చేయను. ఓకేనా? సో మీకు దీనికోసం అయితే సెకండ్ లైన్ అప్లికేషన్ అయితే కావాలి అనమాట. సో ఈ సెకండ్ లైన్ అనేది గూగుల్ క్రోమ్లో నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్లేస్టోర్లో అయితే ఇది అవైలబుల్ ఉండదు. ఓకేనా? సో మీరు సెకండ్ లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సైన్ అప్ ఎంటర్ చేస్తారు. సో సైన్ అప్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరి మెయిల్ ఇస్తారు, మీ మెయిల్ ఇస్తారా? సో మీ మెయిల్ ఇవ్వద్దు. ఓకేనా? సో మీ మెయిల్ ఉన్న మీ పాస్వర్డ్ అయితే, మీ మెయిల్ అయితే ఇవ్వద్దు. ఏదేదో సంథింగ్ ఎక్సెట్రా ఎంట్రీ చేయండి. ఎందుకంటే కన్ఫర్మేషన్ కోడ్ అయితే దీనికి రాదు. @gmail.com. ఓకేనా? సో @gmail.com ఇచ్చి సో పాస్వర్డ్ కూడా అట్లనే పిచ్చి ఎంట్రీ చేసి సైన్ అప్ అనండి. సో సైన్ అప్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ అయితే అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఇప్పుడు మీరు ఈ ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకొక ఫోన్ అయితే తీసుకోండి అనమాట. సో ఈ ఫోన్లో మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు వాట్సాప్ అంటే మీరు డ్యూయల్ స్పేస్ ఇన్స్టాల్ చేస్తారా, మీరు ఏ స్పేస్ ఇన్స్టాల్ చేస్తారా, లేకపోతే మీరు వాట్సాపే వాడతారా, బిజినెస్ వాడతారా, మీరు ఏదైనా ఓపెన్ చేసుకోండి, వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? సో వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన ఇండియా అని కనబడుతుంది కదా. సో ఈ ఇండియాని తీసేసి ఇప్పుడు మనం అక్కడ US అని పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇండియా పైన క్లిక్ చేయండి. సో ఇండియా పక్కన అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ US అని కనబడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ +1. ఓకేనా? సో ఇక్కడ +1 అయితే ఉంటుంది అనమాట. సో ఓకేనా? దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైడ్కి +1 అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఆ వీడియోలోకి ఫస్ట్ ఫోన్లోకి వచ్చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకొక మొబైల్లోకి వెళ్ళాలి. ఓకేనా? సో గెట్టింగ్ ఫోన్ నెంబర్స్. సో మీరు ఆ మొబైల్లో ఆ సెటప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఫోన్ నెంబర్ సెలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో నాకు తెలిసి అలా రాకుండా ఇలా అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సో దీనికి 2 ఫోన్స్ కావాలి. ఒక ఫోన్లో నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అంటే వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి, వాట్సాప్ ఓపెన్ చేసి ఆ ప్రాసెస్ చేసుకోవాలి, ఈ మొబైల్లో ఈ ప్రాసెస్ చేసుకోవాలి. సో ఓకేనా? ఇక్కడ ఏదైనా ఒక ఏరియా కోడ్ అయితే ఎంట్రీ చేయండి. సో 203 ఏదో మీకు నచ్చింది 3 డిజిట్స్ అయితే ఎంట్రీ చేసి కంటిన్యూ అనండి. సో కంటిన్యూ అయిన తర్వాత మీకు ఇక్కడ సంథింగ్ ఎక్సెట్రా కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. సంథింగ్ సారీ వెంటరాట. సో వేరే ట్రై చేయండి. ఓ మై గాడ్. సో ఇలా కొన్నిసార్లు అవుతుంది, అది కామన్, పట్టించుకోవద్దిగా. సో ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ యూజ్ మై లొకేషన్ వస్తుంది. అంటే మీ లొకేషన్ ఏం ఆన్ కాదు. సో మీ లొకేషన్ అయినా ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో యూజ్ మై లొకేషన్ వచ్చిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం అది వర్క్ అవుతుంది అందరికీ. సో ఇప్పుడు నాకైతే ఏమో మరి ఎందుకు పని చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఈ ఫోన్ ముందర పెట్టుకోవాలి. మీరు ఈ ఫోన్ ముందర పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ నెంబర్ అయితే టక్కన ఎంట్రీ చేయాలి. ఓకే? ఇక్కడ ఇంకో ఫోన్లోకి వచ్చేయండి. ఆ ఫోన్ ముందర పెట్టుకొని ఇంకో ఫోన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. ఫస్ట్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా నాకైతే ఎర్రర్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా
59 సెకండ్స్లో అక్కడ ఉన్నటువంటి అన్ని నెంబర్ అయితే ట్రై చేయండి. సో ఓకేనా, అన్ని నెంబర్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ 59 సెకండ్స్ తర్వాత మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కొత్త నెంబర్స్ వస్తాయి అనమాట. ఓకేనా, సో దానికి అర్థం ఏంటంటే, ఆ ఎర్రర్కి అర్థం ఏంటంటే ఆ ఫోన్ నెంబర్ అనేది వేరే వాళ్ళు వాడిల్లు, అంటే ఇప్పుడు మనకి వాడని నెంబర్ అనేది దొరకాలి. సో అలా ట్రై చేస్తూ ఉండగా ఒకవేళ వాడని నెంబర్ దొరికితే మనకు అప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. సో మనకి ఈ విధంగా కరెక్ట్ నెంబర్, అంటే వాడని నెంబర్ ఇదివరకు ఎవరు వాడని నెంబర్ అయితే దొరికింది అనుకోండి. సో ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. సో ఓకేనా, ఓకే పైన ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇంకొక మొబైల్లో, అంటే ముందర పెట్టుకున్న మొబైల్లో సో మీకు ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ పైన టిక్ చేసి మీరు అక్కడ ఓకే ప్రెస్ చేయండి. సో ఓకేనా, ఓకే ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటనేది వెరిఫికేషన్ ఓటీపీకి ఏ విధంగా అనేది ఫర్దర్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్ మొబైల్లోకి ఎంటర్ అయిపోండి. గైస్ మీకైతే ఏ నెంబర్ అయితే వస్తుందో, అంటే ఏ నెంబర్ అయితే ఇంతకుముందు చూపించిన తీరు వస్తుందో సో ఆ నెంబర్ పైన టిక్ చేసి మీరు ఓకే పైన ప్రెస్ చేయండి. సో ఓకే పైన ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే మీకు కావాలి కదా. సో ఇప్పుడు ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది చెప్తాను వినండి. సో ఓకేనా, సో ఆ వెరిఫికేషన్ కోడ్ అయితే మీకు చూపించదలుచుకోలేదు. సో ఏ విధంగా వస్తుందంటే, సో ఇక్కడ ఇదే సెకండ్ లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు అక్కడ కాల్ మీ అని అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీరు ఒక 50 సెకండ్స్ అలా వెయిట్ చేయండి. సో అక్కడ టైం అయితే పడుతుంది. సో కాల్ మీ అని ఎంట్రీ చేసిన తర్వాత సెకండ్ లైన్ అప్లికేషన్ నుంచి మీకు అయితే ఒక ఫోన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు ఆ ఫోన్ ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చేసి స్పీకర్ పెట్టిన తర్వాత మీకు అక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు అక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ ఫేక్ వాట్సాప్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను, చూడండి ఒక నిమిషం. ఓకేనా, సో ఇదిగోండి చూడండి గైస్. సో ఈ విధంగా ఇదైతే నా నెంబర్ అనమాట. సో ఈ నెంబర్ పైన వాట్సాప్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే జరిగిందనమాట. సో ఓకేనా, సో ఇదే గైస్ చాలా సింపుల్ అనమాట. సో కొంచెం మీరు కాన్సన్ట్రేషన్గా మళ్ళీ అర్థం కాకపోతే వీడియోని చూడండి, లేకపోతే మళ్ళీ ఒకసారి షార్ట్కట్లో చెప్తాను వినండి, ఫాస్ట్గా చెప్తాను వినండి. సో మీకు 2 మొబైల్స్ ఉండాలి. ఒక మొబైల్లో సెకండ్ లైన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు. సో దాంతో రిజిస్టర్ అవుతారు. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే డిస్ప్లే అయిపోతాయి. ఓకేనా, ఒక 5 నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఎట్ ద సేమ్ టైం అంతకంటే ముందు మీరు ఇంకొక మొబైల్లో ఏం చేస్తారంటే, సో వాట్సాప్ ఓపెన్ చేస్తారు. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఇండియా అని ఉంటుంది. సో పైన మీరు ఏం చేస్తారంటే యూఎస్ అని పెట్టుకుంటారు. సో అంటే +1 యూఎస్ అని పెట్టిన తర్వాత మీకు ఇప్పుడు ర్యాండమ్గా అక్కడ ఒక 5 నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు 59 సెకండ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 59 సెకండ్స్లో మీరు ఆ 5 నెంబర్స్ అయితే ట్రై చేయాలి. ఓకేనా, అంటే ఆ నెంబర్ ఒకవేళ వర్క్ అయితే మీకు ఓకే అని చూపిస్తుంది. వర్క్ కాకపోతే మీకు ఇక్కడ ఎర్రర్ ఇంతకుముందు 2 ఎర్రర్స్ అయితే చూపించాను కదా. సో ఒకవేళ ఫస్ట్ ఎర్రర్ వచ్చినట్టయితే మీరు దాన్ని ఓకే పైన ప్రెస్ చేసి ఆ నెంబర్ అంతా తీసేసి మళ్ళీ సెకండ్ నెంబర్, మళ్ళీ అలాగే వస్తే మళ్ళీ 3rd నెంబర్, మళ్ళీ 4th నెంబర్, మళ్ళీ 5 నెంబర్. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మీకు ఎప్పుడైతే ఒక కరెక్ట్ నెంబర్ అయితే దొరుకుతుందో సో ఆ వచ్చిన నెంబర్ని టిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. సో కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మీకు సెకండ్ లైన్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అక్కడ కూడా మీరు ఒక పైన ప్రెస్ చేస్తారు. సో వాట్సాప్లో ఒక పైన ప్రెస్ చేసిన తర్వాత మీకు అయితే కాల్ మీ అని 1 నిమిషం తర్వాత వస్తుంది. సో కాల్ మీ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు సెకండ్ లైన్ నుంచి ఒక ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ ఓటీపీ అయితే చెప్తారు. సో ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్ అనేది వేరేటోళ్ళకి పోవద్దంటే మీకు సింపుల్గా ఒక ప్రాసెస్ అయితే చెప్తాను అనమాట. సో అదేంటంటే స్టెప్ 2 వెరిఫికేషన్ అనేది మీరు పెట్టుకోండి. ఓకేనా, సో స్టెప్ 2 వెరిఫికేషన్ అంటే ఏం లేదు, సో తెలిసే ఉంటుంది. అకౌంట్స్లోకి వెళ్ళండి. సో అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ స్టెప్ 2 వెరిఫికేషన్ అయితే ఉంది కదా. సో ఆల్రెడీ నాకు ఉంది. సో ఈ స్టెప్ 2 వెరిఫికేషన్ అయితే పెట్టుకోండి. ఈ స్టెప్ 2 వెరిఫికేషన్ ఉంటే మీ వాట్సాప్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో మీకు చెప్పే టిప్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు పర్సనల్ చాట్ అయితే చేసుకోండి. సో గ్రూపులలో మ్యాక్సిమం జాయిన్ అవ్వద్దు. అండ్ అదేవిధంగా పర్సనల్ చాట్ చేసుకున్నా కూడా ఏదో చాటింగ్ చేసుకొని తప్పితే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, సంథింగ్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటిది కూడా షేర్ చేసుకోవద్దు. ఈ నెంబర్ నుంచి దయచేసి షేర్ చేసుకోవద్దు. జస్ట్ ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేస్తున్నాను. సో గైస్ ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాడు స్క్రిప్ట్ కిడీ. దిస్ ఇస్ ఎన్కఫంశి మరకలతో మేము ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్. సో గైస్ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, సో నేను థంబ్నెయిల్లో ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థంబ్నెయిల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అది ఏ వీడియో, అది ఎన్నో సిరీస్, ఆ పార్ట్ ఏంటి అనేది నేను అక్కడ క్లియర్ కట్గా అక్కడైతే పైన థంబ్నెయిల్లో ఎక్కడో అక్కడ ఇస్తాను. సో అది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, సో బై.